ఇక ద్రావిడ సిద్ధాంతాలకు సరికొత్త పాలసీలను జత చేసి నూతనమైన తమిళ జాతీయవాదం అనే గళాన్ని వినిపిస్తోంది టీవీకే. దీనికి ప్రజలకు సంక్షేమం అందించడమే తమ వైఖరిగా సీఎం విజయ్ క్లారిటీ ఇస్తున్నారు. దీనికి టీవీకే పెట్టిన పేరు నియో ద్రవిడియన్ ప్రాజెక్ట్. తమిళవాదంతో పాటు కొత్త సిద్ధాంతాలు ఈ నియో ద్రవిడియన్ ప్రత్యేకత. గత ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాల వారసత్వాన్ని కొనసాగిస్తూనే సంస్కృతి సాంప్రదాయాలు ఆధునికత మేళవించినటువంటి విధానాలతో తమిళ జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తోంది టీవీకే సర్కార్. సంక్షేమం సామాజిక న్యాయం దీన్ని ఏ పార్టీ అవలంబించినా తాను సమర్థిస్తానంటున్న విజయ్ గత డీఎంకే ప్రభుత్వంలోని 2 భాషల సిద్ధాంతాన్ని కంటిన్యూ చేస్తామని ప్రకటించారు. అప్పట్లో డీఎంకే అన్నా డీఎంకే ప్రభుత్వాలు అధికారం మారిన ప్రతిసారి గత సర్కార్ స్కీముల్ని బుట్టదాఖలు చేసేవి. కానీ వాటికి భిన్నంగా ప్రజలకు మంచి చేసే పథకాలను కొనసాగించేలా చర్యలను తీసుకుంటున్నారు విజయ్. గత డీఎంకే ప్రభుత్వం తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని కేంద్రం తీరుపై మండిపడింది. ఇప్పుడు టీవీకే సర్కారు కూడా గత ప్రభుత్వం వైఖరిని సమర్థిస్తుంది. తమిళనాడులో ద్విభాషా విధానమే కంటిన్యూ చేస్తామని తెలిపారు. సిబిఎస్ఈ, ఎన్ఈపీ 2000 విధానాలతో కేంద్రం హిందీని 3వ భాషగా చేర్చుతోందని, వీటిని తిరస్కరిస్తున్నట్లుగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏ రాజమోహన్ ప్రకటించారు. 9, 10 తరగతుల్లో హిందీని విద్యార్థులపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో ఏర్పాటైన అమ్మా క్యాంటీన్ల విషయంలోనూ ఈ విధానాన్నే ఫాలో అయ్యాడు విజయ్. అమ్మా క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను, ఆహార పదార్థాల నాణ్యతను పెంచాలని అధికారులను ఆదేశించారు. అమ్మా క్యాంటీన్లలో ఆహార నాణ్యత, రుచి ఆశించిన స్థాయిలో ఉండడం లేదని తన దృష్టికి రావడంతో ఉన్నతాధికారులతో సమీక్షించారు. తమిళనాడు ప్రజలకు రుచికరమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూపాయికే ఇడ్లీ, 3 రూపాయలకే పొంగలి, 5 రూపాయలకే భోజనం అందించడం ద్వారా తమిళ ప్రజల ఆకలి తీర్చడం అమ్మా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశం. ద్రవిడ సిద్ధాంతాలకు ఆధునికతను, తమిళ జాతీయవాదాన్ని జోడిస్తూ నియో ద్రవిడిజం అనేటువంటి ఒక కొత్త పంథాలో విజయ్ వెళ్తున్నారు. తమిళ ఐడెంటిటీని లంకలో బలంగా వినిపించిన ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ వర్ధంతి రోజున ఆయనకు విజయ్ నివాళులర్పించారు. ఇది తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం వ్యవస్థాపకుడు ఎల్టీటీటీ అధినేత ప్రభాకరన్ను 2009లో హత్య చేసింది లంక గవర్నమెంట్. సముద్రం అవతల శ్రీలంకలో నివసిస్తున్న తమిళ ప్రజల కోసం తాము ఎల్లప్పుడూ సంఘీభావంతో నిలబడతామని స్పష్టం చేశారు విజయ్. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమిళనాడులో ఎల్టీటీఈ పేరెత్తడానికైనా మద్దతు తెలపడానికి వెనకాడుతాయి. రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకరన్ ఉండడమే ఇందుకు కారణం. కానీ దానికి భిన్నంగా విజయ్ ఆ గీతను చెరిపేశారు. తమిళ జాతీయవాదానికే ప్రాధాన్యతనిచ్చారు. ఇలా నియో ద్రవిడిజం అనే సరికొత్త పంథాలో విజయ్ పాలన సాగుతుందన్నారు అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అభివృద్ధి, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం, కులరహిత సమాజం, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ, హిందీపై వ్యతిరేక వైఖరి, తమిళ జాతీయవాదం ఇలాంటి విధానాలతో గతంలో ద్రవిడ రాజకీయాలు సాగేవి. వీటికి సరికొత్త గుణాత్మక మార్పు అనే నినాదాన్ని కూడా విజయ్ ప్రభుత్వం అదనంగా అనుసరిస్తోంది. దీంతో పాత కొత్త సిద్ధాంతాల కలయికగా ఒక వారధిలా టీవీకే నిలిచిందని అంటున్నారు. దీంతో ద్రవిడ సిద్ధాంతాలు కాస్త ఆధునిక ద్రవిడవాదంగా మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.